హలో అండి. వెల్కమ్ టు స్వాతిస్ కుబుకుబులు. ఈరోజు నేను మీకు మరొక కొత్త రెసిపీ చూపించబోతున్నానండి. దానికంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు థంబ్నెయిల్‌లో ఆల్రెడీ చూసే ఉంటారండి. పొట్లకాయ విత్ కోకోనట్ పౌడర్ అనేది చూపిస్తున్నాను. నేను ఇప్పుడు ఈ కర్రీ చూపిస్తున్నాను. మరేం లేదండి, ఇది చాలా సింపుల్ చేసుకోవటం. ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసేసుకోండి. మీరు ఇంకొంచెం ఆయిల్ ఇష్టపడితే 2 టేబుల్ స్పూన్స్ అయినా తీసుకోవచ్చు. ఆ ఆయిల్ వేగవగానే తాలింపు గింజలు వేసుకొని, అలానే దాంట్లో తరిగిన ఉల్లిపాయ, ఇంకా మనము తరిగిన పొట్లకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఈ పొట్లకాయను చాలా చిన్నగా తరిగితే మంచిగా టేస్టీగా ఉంటాయండి. తినేటప్పుడు కూడా అవి. ఈ కర్రీ చేయడం చాలా ఈజీ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. సో ఇలా ఆనియన్ ఇంకా పొట్లకాయ ముక్కలు కొంచెం మగ్గాక దీంట్లో అయితే సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అనేది మీ రుచికి తగినంత అయితే వేసేసుకోండి. ఈ కర్రీ మొత్తాన్ని కూడా స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి చేస్తే మాత్రం చాలా చాలా టేస్టీగా వస్తుందండి. హై ఫ్లేమ్లో ఉంచితే ఒక్కోసారి అడగట్టిపోయి మనకి అవి చాలా థిక్ బ్రౌనిష్ కలర్లో అయితే వచ్చేసి కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. అందువల్ల తప్పకుండా లో ఫ్లేమ్లోనే ఉంచేసి మూత పెట్టాలండి. సాల్ట్ వేసి కలిపాక మూత పెట్టేసి అలా ఆవిరికి ఉడికిస్తూ ఉండాలి. ఆ తర్వాత మనము పచ్చి కొబ్బరి అండి, ఫ్రెష్ కొబ్బరిని కూడా తురుముకొని వేసేసుకోవాలి. దీనికి ఫ్రెష్ కొబ్బరి వాడితేనే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎండు కొబ్బరి వాడితే అంతగా టేస్ట్ ఉండదు. నేనైతే పచ్చి కొబ్బరి యూస్ చేశాను. ఒకవేళ లేదు అనుకుంటే ఎండు కొబ్బరి కూడా యూస్ చేయండి. బట్ టేస్ట్ మాత్రం పచ్చి కొబ్బరికి వచ్చినంత టేస్ట్ అయితే రాదు. ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఆ మొత్తం మిశ్రమాన్ని కూడా కలుపుకోవాలండి. ఆ తర్వాత తరిగిన కొత్తిమీర, ఇంకా నేను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసానండి. స్టార్టింగ్లో ఆల్రెడీ ఆనియన్ ముక్కలు వేసాను, కాకపోతే చివరిలో కూడా స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు కొన్ని అయితే వేసానండి. దీనివల్ల ఏంటంటే కర్రీకి ఇంకొంచెం రుచి అయితే ఇంకా బాగా పెరుగుతుంది. సో వీటన్నిటిని కూడా కలిపి మరొకసారి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్నేక్ కర్డ్ విత్ కోకోనట్ పౌడర్ కర్రీ అయితే రెడీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.